నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అగ్రరాజ్యంలో రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా రాజకీయం అగ్గిరాజేసుకుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అయితే గత ఆదివారం జూలై 14న అమెరికా పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బట్లర్ ప్రాంతంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనే యువకుడు గంట కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగంలో గాయం కాగా ఆయనకు త్రుటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది. కాగా అదే సమయంలో దుండగుడు క్రూక్స్ 6 రౌండ్లు గన్ ఫైట్ చేశాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్టేజ్ కి దగ్గరలో ఉన్న కోరీ కాంపెరోటర్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మృతి చెందాడు. ఆయనతో పాటు మరో 3కి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయాల పాలైన ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిలకడగా ఉంది వారి ఆరోగ్యం. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయిన కోరీ కాంపెరోటర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అంతేకాక గాయపడ్డ వారి పట్ల ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ట్రంప్ ఆ దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. కాగా కోరీ కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలేనిదని, ఆయన అమెరికా సూపర్ హీరో అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాణాలు కోల్పోయిన కోరీ కాంపెరోటర్ గాయపడిన వారి కోసం ట్రంప్ కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. కోరీ కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని హామీ ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు కొత్త కార్యాచరణ సిద్ధం చేశారు మాజీ అధ్యక్షుడు ట్రంప్. కష్టాల్లో ఉన్నవారికి విరాళాల ద్వారా సహాయం చేసే వినూత్న కార్యక్రమానికి ట్రంప్ దాడి జరిగిన రోజే చేపట్టారు. వారి బాగోగులు కనుక్కొని వారికి అవసరమైన సహాయం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాట్లు చేశారు. దీంతో మరణించిన కోరీ కాంపెరోటర్ ఫ్యామిలీతో పాటు గాయపడిన వారికి చికిత్స కోసం ఆర్థికంగా అండగా నిలిచేందుకు అయ్యే ఖర్చుకు గోఫండ్మీ ఫండ్ రైజర్ యాప్ ద్వారా విరాళాలు సేకరించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోరీ ఫ్యామిలీతో పాటు గాయపడిన వారికి కలిపి మొత్తంగా $1 మిలియన్ సేకరించేందుకు టార్గెట్ పెట్టి ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. ఈ విరాళాల సేకరణ ప్రక్రియ ప్రారంభమైన 72 గంటల్లో ట్రంప్ పెట్టిన $1 మిలియన్ విరాళం కాస్త $5 మిలియన్ దాటేసింది. కేవలం 72 గంటల్లోనే ఇంత మొత్తంలో విరాళం చేశారు అమెరికా ప్రజలు. దాదాపు 15 మందికి పైగా $50,000 విరాళాన్ని గోఫండ్మీ ద్వారా బాధిత కుటుంబాలకు అందించారు. అయితే ఈ విరాళాలు ఇచ్చిన వారిలో $1,00,000 ఇచ్చిన ఏకైక వ్యక్తి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. కాగా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. అయితే సానుభూతితో ఆయా కుటుంబాలకు సహాయపడేందుకు అమెరికన్లు విస్తృత స్థాయిలో విరాళం ఇచ్చారు. నష్టపోయిన గాయపడిన ఆయా బాధితులకు తమ సానుభూతి తెలుపుతూ మానవత్వాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబాలకు ఈ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించిన 72 గంటల్లోనే 5 రెట్లు ఎక్కువ సేకరించి డొనాల్డ్ ట్రంప్ రికార్డు సెట్ చేశారని చెప్పుకోవచ్చు. కాగా తను వారికి సహాయంగా నిలుద్దాం అని పిలుపునివ్వడంతోనే ఏకంగా $5 మిలియన్ కంటే ఎక్కువ విరాళం ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సహాయానికి పిలుపునిచ్చిన తక్కువ వ్యవధిలోనే అంచనాలకు మించి విరాళం ఇచ్చిన విధానం చూస్తుంటే అమెరికా ప్రజల్లో ట్రంప్పై సానుభూతి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది ట్రంప్ అనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పోల్ స్ట్రాటజీ సంస్థలు దాడి జరిగిన అనంతరం అమెరికా రాజకీయాలు తలకిందులయ్యాయని, ఈ ఘటనతో ట్రంప్కు అమాంతం 8% గెలుపు అవకాశాలు పెరిగాయని పేర్కొన్నాయి. ఆ పోల్స్ కు ఊతమిచ్చేలా ఏ విరాళాల సేకరణ ఉందని, ఇది ట్రంప్ విజయానికి నిదర్శనమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. మరి ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? పోల్స్ చెప్పిన విధంగా ట్రంప్ గెలుపు ఏకపక్షమవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.